సో ఈరోజు ఎన్ని కిలోమీటర్ తిరుగుతాను ఏంటిది అనేది అయితే మీకు క్లియర్ కట్గా చూపిస్తాను. ఫ్యూయల్ ఎంత కన్సంప్షన్ అయింది అనేది కూడా చూపిస్తాను. సో ఎండ్ వరకు అయితే చూడండి. సో ఇప్పుడైతే యాప్ అయితే ఓపెన్ చేశాను. సో యాప్స్ దేంట్లో వర్క్ చేస్తున్నాను, దేంట్లో ఏంటిది అనేది సో నేనైతే మీకు క్లియర్ కట్గా అయితే ఇన్ఫర్మేషన్ పర్ఫెక్ట్గా అయితే ఇవ్వను, ఫస్ట్ చెప్తాను. ఎందుకంటే ఇస్తే ప్రమోట్ చేస్తున్నారు అన్నని చాలామంది ప్రమోషన్ చేస్తున్నాడు అయితే అని అంటున్నారు. కాబట్టి సో నేనైతే వాటి గురించి నేను ఎటువంటి వాటి పేరు కూడా పలకకుండా మధ్యలో ఎక్కడైనా వస్తే చెప్పలేను. ఎందుకంటే రెగ్యులర్గా మన మెంబర్షిప్ తీసుకున్న వాళ్ళకు చెప్తుంటా కాబట్టి. సో మనకు తెలిసిందే, మనకు ఆన్లైన్ యాప్స్ ఏమి ఉన్నాయంటే ఊబరు, ర్యాపిడో, ఓలా ఇవైతే ఉన్నాయి. సో నేను దేంట్లో రెగ్యులర్గా చేస్తాను అనేది సో కంటిన్యూస్గా ఆల్వేస్ అన్నిట్లలో చేస్తాను. ఏదన్నా ఒకటి అని నేను పర్ఫెక్ట్గా అయితే చెప్పను. సో ఏది ఏ టైంలో ఏ బుకింగ్ వస్తుందో చెప్పలేను. సో కాబట్టి నేను ఇన్ జనరల్గా చూపించుకుంటూ వెళ్ళిపోతాను. సో మీకు అర్థమైన వాళ్ళకి అర్థమవుతుంది, కొత్త వాళ్ళకైతే సో అది తెలియదు. ఎందుకంటే కొత్త వాళ్ళకి ప్రమోట్ చేసినట్టుగా ఉండకూడదు కాబట్టి. ఎందుకంటే వాళ్ళు ఇచ్చే రేట్లు మనకు వర్కౌట్ అయితే లేదు. సో ఒకటైతే ఆన్లైన్ చేశాను. సో మన కంపెనీ పేర్లో నార్మల్గా చెప్పుకోవడం ఏంటంటే ఏబిసిగా చెప్పుకుందాం కంపెనీ పేర్లు చెప్పాలని. ఒకటైతే ఆన్లైన్ చేశాను. సో బి కూడా ఆన్లైన్ చేసుకుంటాను. సో బి సి అయితే అది ఇక ఎప్పుడు ఆన్లైన్ చేయను. ఎప్పుడు ఆన్లైన్ చేస్తా అంటే అది ఎప్పుడైతే ఇక బుకింగ్స్ ఇక రెండిట్లల్లో సరిగా పడతలేవు అని ఎప్పుడైతే అనిపిస్తుందో సో అప్పుడు సికి వెళ్ళిపోతాయి. ఇక ఎవరైనా క్యాజువల్గా ఎవరైనా అలాంటి యొక్క సిచ్యువేషన్లో ఉన్నప్పుడే అలాంటి యొక్క నిర్ణయం తీసుకుంటారని నేను గట్టిగా నమ్ముతాను. సో మొత్తానికైతే ఓకే. బి రెండైతే ఆన్లైన్ చేసుకున్నాను. సో ఇట్లా చెప్పడానికి నాకే కొంచెం కామెడీగా అనిపిస్తుంది. ఎనివే తప్పదు. ఓకే, మనకు ఏలా పికప్ వస్తుంది చూడండి. మనకు 9 కిలోమీటర్లు వెళ్ళి పికప్ చేసుకోవాలట గాయస్. 9 కిలోమీటర్లు వెళ్ళి పికప్ చేసుకొని 11 కిలోమీటర్లు డ్రాప్ చేయాలట. ఇది ఎంతవరకు సమంజసమో? 9, 11, 20 కిలోమీటర్లు పోతే 257 రూపాయలు ఇస్తాడట. చాలా అంటే చాలా దారుణంగా ఇస్తున్నాడు ఏ కంపెనీలో. ఎంత దారుణం అంటే అది ఇక మరీ దారుణం. అది కరెక్ట్ కాదు. సో దాని గురించే మన లీడర్స్ మన కొంతమంది డ్రైవర్ సోదరులు ధర్నా చేసారు రేట్లు ఇంక్రీజ్ చేయాలనే ఉద్దేశంతో. కానీ కంపెనీలు దిగి వస్తలేవు. సో ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో కూడా టెలిగ్రామ్ లింక్ ఇచ్చాను. లాస్ట్ వీడియో కింద కూడా టెలిగ్రామ్ లింక్ ఇచ్చాను. టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి. మన గ్రూప్ పేరు వచ్చేసి VDF వాలంటరీ డ్రైవ్ ఫోర్స్. సో మనమే ఒక సైనికులుగా, ఒక ఫోర్స్గా, సో మనము స్వచ్ఛంద సైనికులుగా మనము ఈ యొక్క డ్రైవింగ్ ఫీల్డ్లో మనమే ఉండాలి అంతే. ఎవరికి బాస్ కాదు, ఎవరికి బాస్ కాదు. ఈ మళ్ళీ ఈ యొక్క టెలిగ్రామ్లో దందాలు నడుస్తాయి బాగా. అలాంటి దందాలు నడిచేటట్టయితే కాదు. ఎందుకంటే ఇన్ని రోజులు నేను అందుకనే టెలిగ్రామ్ గ్రూప్ అనేది క్రియేట్ చేయలేదు. సో కాబట్టి గుర్తుపెట్టుకోండి, అలాంటివి అయితే మన గ్రూప్లో అయితే జరగదు. ఏదైనా నార్మల్గా ఏదైనా బుకింగ్ ఏదైనా ఉన్నది అని అంటే సో చెప్పుకోవచ్చు, నో ప్రాబ్లం. మీకు ప్రొఫైల్ అప్డేట్ చేసుకొని 7 కిలోమీటర్స్ అట. 7 కిలోమీటర్స్ పికప్కి వెళ్ళాలట. దేవుడా 6 ఎయిర్పోర్ట్ ఇస్తాడు. 17 మినిట్స్. సరే, అనే కంపెనీలో 7 కిలోమీటర్స్కు ఒక పికప్ అయితే 7.3 కిలోమీటర్స్కు ఒక పికప్ అయితే యాక్సెప్ట్ అయిపోయింది. సో భరత్ అట, వెళ్ళిపోదాం. మనోడు చాలా దూరంలో ఉన్నాడు. ఎక్కడంటే మనోడు ఉంటాడో క్యాన్సిల్ చేస్తాడో కూడా తెలియదు. చూద్దాం, చెప్తాం. సో మనకు అనే కంపెనీ నుంచి కాల్ వస్తుంది, మాట్లాడదాం. హలో, నాకు ఎగ్జాక్ట్గా ఇంకొక 7-8 మినిట్స్ పడుతుంది. అందువేళ వస్తున్నా. లేదండి, మీ బుకింగే వచ్చింది. మీ బుకింగ్ గురించే వస్తూనే ఉన్నా. ఏం లేదు. ఓకే, వస్తాను. నేను అక్కడి నుంచి సికింద్రాబాద్కా
25 మినిట్స్ అట్లా పడుతుంది. మీకు ఎన్ని గంటలకు ఉంది ట్రైన్? 6:20. ఓకే ఓకే, నేను 5:30 వరకు అక్కడ ఉంటాను, మీరు కిందికి వచ్చేసి. ఓకే సో ఇట్లా ఉండరు అన్నట్టు. కొంతమంది ఎన్ని గంటల వరకు వస్తారు, మీకు ఏమైనా డ్రాప్ ఉందా, లేకపోతే డైరెక్ట్ ఇటే వస్తున్నారా అని చెప్పి అడుగుతుంటారు. సో కాబట్టి మనము నేనైతే లేదండి ఎక్కడ డ్రాప్ లేదు, మీ కాడికే వస్తున్నా అని చెప్పిన. సరే రండి, కొంచెం 6:20కి ట్రైన్ ఉందట, మనము 5:30కి వెళ్తే మనము అక్కడ దింపేసరికి 25 మినిట్స్లో వెళ్ళిపోతాము. ఆ కస్టమర్ లొకేషన్ నుంచి 25 మినిట్స్లో ఈ గ్లాసులు పోయినాయి, ఈ గ్లాసులు వేయించాలి, 25 మినిట్స్లో వెళ్ళిపోతామని చెప్పిన. ఓకే సార్ రండి అని చెప్పి మనకు చెప్పిండు. కామన్గా అయితే నేను బుకింగ్ ఆన్ చేసినాక 3 కిలోమీటర్స్ ఖచ్చితంగా ఇక్కడ వరకు వస్తాను, ఎందుకంటే నేను ఉన్న దగ్గర నుంచి బుకింగ్స్ రావు ఎక్కువగా. కాబట్టి ఆ 3 కిలోమీటర్స్ తీసేస్తే ఒక 4 కిలోమీటర్స్ 4.5 కిలోమీటర్స్ పికప్కి వెళ్తున్నా. ఆ ఉద్దేశంతో అయితే నేను పికప్ తీసుకున్నా. మీరైతే తీసుకోకండి, మీరు ఉన్న ఏరియాల నుంచి బుకింగ్స్ వస్తాయి అనుకున్నప్పుడు లాంగ్ పికప్స్ అయితే తీసుకోకండి, ఓకేనా. సో మనకైతే 2:30 క్యాష్ కలెక్ట్ వచ్చింది ఫస్ట్ రైడ్లో. ఇంకో రైడ్ కూడా వచ్చింది, లెట్స్ గో. సో మనకు ఈ పికప్ అయితే క్యాన్సిల్ అయిపోయింది. ఏ అనే యాప్లో మనకు పికప్ క్యాన్సిల్ అయిపోయింది. సో నెక్స్ట్ మనకు అక్కడి నుంచి కస్టమర్ వచ్చి పలానా కాడికి వెళ్ళాలి, వస్తావా అని అన్నాడు. కూకట్పల్లికి వస్తా అన్న, సమ్ అమౌంట్ 450 ఇస్తా అన్నాడు. సరే నేను 500 అడిగిన, సరే రా అని చెప్పేసి కూర్చోబెట్టుకొని తీసుకొని వచ్చిన. సో ఇక్కడ నుంచి బి అనే కంపెనీలో మనకు పికప్ అయితే వచ్చింది. బి అనే కంపెనీలో పికప్ తీసుకున్నా. సో ఇది ఎక్కడికి వెళ్ళాలంటే మనకు బండ్లగూడ జాగీర్ వెళ్ళాలి. సో అక్కడికైతే వెళ్తున్నా, పికప్కి వెళ్తున్నా. అందువేళ ఇక్కడ మనకు ఎక్కడి నుంచి అంటే లొకేషను ఇక్కడ అదే జలవాయు విహార్ నుంచి వచ్చింది కూకట్పల్లి. కానీ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ లోపల డ్రాప్ చేసిన. సో ఇప్పుడే కంప్లీట్ అయిపోయింది డ్రాప్ అయితే. సో పికప్కి అయితే వెళ్తున్నా, వీడియోని అయితే లైక్ చేయండి. సో బి అనే కంపెనీలో మనకు 444 అయితే వచ్చింది, ఇప్పుడే డ్రాప్ చేసినాం మనము. నెక్స్ట్ అయితే ఇంకా పికప్ అయితే రాలేదు, చూద్దాం. సో మనకు బి అనే కంపెనీలో ఎయిర్పోర్ట్కి పడ్డది. ఇక్కడ నుంచి జస్ట్ 392 ఇస్తా అన్నాడు. 19.6 కిలోమీటర్స్ ఏమో ఉన్నది. సో మనం అయితే వెళ్ళిపోతున్నాము, లెట్స్ గో. బ్యాడ్ లక్ మనోడైతే క్యాన్సిల్ చేసుకున్నాడు. మనకు మంచిదే క్యాన్సిల్ చేసుకోవడం, ఎందుకంటే అంత తక్కువ పోవడం మనకు ఇష్టం లేదు. ఏదో ఇష్టంగా పోదాం అనుకున్నా కానీ క్యాన్సిల్ చేసిండు మనోడు. మనకు బి అనే కంపెనీలో అయితే బుకింగ్ వచ్చింది. ఇది లాస్ట్లో వచ్చింది. సో పొద్దుగాలే కాబట్టి మరి తప్పదు, చాలాసేపు టైం వెయిట్ చూపించిందని తీసుకున్నా. సో కవర్డ్ కూడా 19 కిలోమీటర్స్ వెళ్ళాలి, 331 రూపీస్ ఏమో ఇస్తా అన్నాడు. మాకు 20 రూపీస్ పర్ కిలోమీటర్ అయితే పడతలేదు. ఎనీవే తీసుకున్నా, లెట్స్ గో. సో మనకు బి అనే కంపెనీలో 324 వచ్చింది. 331 రూపీస్ మనకు బొక్క వేసిండు, మనకు 7 రూపీస్ వరకు. సో మనకు బి అనే కంపెనీ నుంచి అయితే ఒక బుకింగ్ అయితే వచ్చింది. అది ఎక్కడికంటే బషీర్బాగ్ వెళ్ళాలట, 5 కిలోమీటర్లు ఉంది. పికప్కి అయితే వెళ్తున్నా, పక్కనే వచ్చింది కాబట్టి లెట్స్ గో. సో బి అనే కంపెనీలో మనకైతే 150 రూపీస్ వచ్చింది క్యాష్ కలెక్ట్. ఇక్కడ హిమాయత్ నగర్ మన విజయ డయాగ్నోస్టిక్స్లో డ్రాప్ చేసినాము. మళ్ళీ మనకు ఇంకోటి గండిపేట ఒకటి పడ్డది. సో 19,337 అట. పొద్దుగాలే అని తీసుకున్నాం కానీ మరి చూద్దాం ఒకసారి. ఎక్కడి నుంచి అంటే మనకు లక్కిడికాపుల్ నుంచి వచ్చింది, లెట్స్ గో. సో ఈ బి అనే కంపెనీలో మనకైతే 337 అయితే క్యాష్ కలెక్ట్ అయితే వచ్చింది. సో మనము గండిపేట అని చెప్పి మనల్ని మోసం చేసిండు. చిలుకూరు బాలాజీ టెంపుల్ రూట్లో మనల్ని తీసుకొచ్చి పడేసిండు. ఈ బి అనే కంపెనీలో డ్రాప్ లొకేషన్ కొంచెము తేడా ఉంటుంది. సో మొత్తానికి అయితే కంప్లీట్ అయిపోయింది, పికప్ అయితే రాలేదు, చూద్దాం. సో మనకు ఏ అనే దాంట్లో పికప్ అయితే వచ్చింది, బి అనే దాంట్లో కూడా వచ్చింది, కానీ అది ఎక్కడనో రాంగ్ లొకేషన్ వచ్చింది మనకు. అది ఇక అది మనం పికప్ చేసుకోలేదు. సో ఇప్పుడు ఆటోమేటిక్గా మనకు ఏ అనే దాంట్లో కూడా పికప్ వచ్చింది. అది బి అనే దాంట్లో క్యాన్సిల్ చేసేసి ఏ అనే దాంట్లో మనకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అయితే వచ్చింది. పికప్కి అయితే వెళ్తున్నా. ఇక్కడ నుంచి 20 కిలోమీటర్స్ ఉంది, లెట్స్ గో.
సమ్ ఏ కంపెనీలో మనకైతే 490 క్యాష్ కలెక్ట్ అయితే వచ్చింది. మనకి ఎంత ఇస్తాడో ఏమో తెలియదు. మొత్తానికి అయితే చాలా డల్ ఉంది ఏ కంపెనీ అయితే. సో మనకైతే బి కంపెనీలో మనకైతే ఒక పికప్ వచ్చింది. లెట్స్ గో టు ద పికప్ పాయింట్. ఎర్రగడ్డ వెళ్ళాలట. లెట్స్ గో. సో మనకైతే బి అనే కంపెనీలో మాత్రం మనకు 264 క్యాష్ కలెక్ట్ అయితే వచ్చింది. సో కలెక్ట్ అయితే చేసుకున్నాము. ఇంకా పికప్ అయితే రాలేదు, చూద్దాం. సో మనకు బి అనే కంపెనీలో మనకైతే ఒకటి రెయిన్బో విస్టాస్ నుంచి పికప్ వచ్చింది. ఇది అమీర్పేట కట. లెట్స్ గో. సో మనకి ఏ అనే యాప్లో అయితే ఒక పికప్ తీసుకున్నాము, వచ్చినాము. ఇక్కడ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో డ్రాప్ చేసినాము. 291 క్యాష్ కలెక్ట్ అయితే వచ్చేసింది. సో ప్రజెంట్ అయితే మనం నార్సింగ్ దగ్గర ఉన్నాము. సో ఇక్కడ జేబేరీ అపార్ట్మెంట్స్ లో డ్రాప్ అయితే కంప్లీట్ అయిపోయింది. బయటికి వెళ్తున్నాము. ఇంకా బుకింగ్ అయితే రాలే, చూద్దాం. సో మనకి ఏ అనే పికప్, ఏ అనే దాంట్లో ఒక పికప్ వచ్చింది. సో రాజ్ పుష్ప నుంచి బల్కంపేట వెళ్ళాలట. 22 కిలోమీటర్స్ చూసారు కదా. 433 సంథింగ్ ఏదో ఇస్తా అన్నాడు. సో లెట్స్ గో టు ద పికప్ పాయింట్. మనకు ఏ అనే కంపెనీలో మనకు 526 అయితే వచ్చింది. సో మనకు కంప్లీట్ అయిపోయింది. ఇంకా పికప్ అయితే రాలేదు, చూద్దాం. సో నిద్ర వచ్చింది, గట్టిగా పడుకున్న తర్వాత మనకైతే ఏ అనే కంపెనీలో ఒక పికప్ వచ్చింది. సో ఇప్పుడే తీసుకున్నాను. సో పికప్కి వెళ్తున్నాను. ఇది మణికొండ సైడ్ వెళ్ళాలి. లెట్స్ గో. సో ఇప్పుడు మనకు ఏ అనే కంపెనీలో మనకు 359 క్యాష్ కలెక్ట్ అయితే వచ్చింది. విషయం ఏంటంటే సంజీవి మనకు రెండిట్లలో ఒకటి వచ్చింది. సో కాబట్టి మనం ఒకటి క్యాన్సిల్ చేయాలి. ఇది క్యాన్సిల్ చేస్తాం, ఎందుకంటే ఆఫ్లైన్ చేసేద్దాం. యాద్లపల్లి రెండు ఒకటే లొకేషన్కి వెళ్ళాలి డ్రాప్. లెట్స్ గో. సో మనకైతే ఈ బి అనే కంపెనీలో మనకు 331 అయితే వచ్చింది. ఇప్పుడే డ్రాప్ అయితే కంప్లీట్ అయిపోయింది. చందనగర్లో డ్రాప్ చేసినాం మనము. సో ఇక్కడ కొంచెం నెట్వర్క్ ఇష్యూ అనేది వచ్చింది. సో కొంచెం క్లియర్ అవడానికి కొంచెం టైం పడుతుంది. మనకు బిలో ఒక పికప్ పడ్డది. ఇక్కడనే 3.6 కిలోమీటర్స్ అట. కొంచెం వెళ్ళిపోదాం పదా. కొంచెం 1.4 కిలోమీటర్ 8 మినిట్స్ అట. గట్టిగానే ఉంది ట్రాఫిక్. ట్రై చేద్దాం పోవడానికి అయితే. ఏం చేద్దాం మరి. సో మనకి ఏ అనే కంపెనీ నుంచి అయితే ఒక పికప్ వచ్చింది. సికింద్రాబాద్ స్టేషన్కి వెళ్ళాలట. ఇక దింపేసి గో టు హోమ్. అప్పుడు ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. కొండపూర్ సిగ్నల్ దగ్గర ఉన్నాం మనమైతే. 41 సెకండ్స్ ఉంది. సిగ్నల్ గ్రీన్ సిగ్నల్ వేయగానే సో మనము రైట్ తీసుకొని లెఫ్ట్ తీసుకొని గల్లీలోకి వెళ్ళి ఇక్కడ నుంచి వచ్చింది స్టేషన్ కనుక్కుంటున్నాం. లెట్స్ గో. సో మనకైతే ఏ అనే కంపెనీలో మనకు 400 రూపీస్ అయితే వచ్చింది. సో మనం సికింద్రాబాద్ స్టేషన్లో అయితే డ్రాప్ చేసినాం. అంటే లోపలికి వాళ్ళు బయటనే దిగుతామని అన్నారు. సో బయటనే దింపేసిన. సో మనకి ఎంత ఇచ్చిండో చూడండి. 400 అంటే 370 అన్నట్టు 350 ఇస్తాడు అనుకుంటా. ఎందుకంటే మనకు చూడండి 353 ఇచ్చిండు. మళ్ళీ దీంట్లో ట్యాక్సీ కట్ చేస్తాడు. సో ఇది ఇప్పటివరకు అయితే ఇది ఇంకా పికప్ అయితే రాలేదు. చూద్దాం, ఏమన్నా వస్తే మీకు అప్డేట్ ఇస్తా, లేదంటే ఇంతటితోటి సమాప్తం చేసేస్తాం. సో మనకైతే తార్నాకు వచ్చిన తర్వాత ఒక పికప్ అయితే వచ్చింది. ఇక్కడ నుంచి మన సైడే రాంపల్లి పడింది. సో లెట్స్ గో. రాంపల్లి డ్రాప్ అయిపోయిన తర్వాత మనకైతే 288 తిరిగింది కిలోమీటర్స్ ఇవ్వాలా. ఇప్పుడు ఒక 20 కిలోమీటర్స్ తిరుగుతుంది. మొత్తం 308 కిలోమీటర్లు, 310 కిలోమీటర్ల వరకు అయితే టోటల్. ఫ్యూయల్ ఎంత అయింది అనేది రేపటి వీడియోలో ఇస్తా. ఒకవేళ ఇవాళ ఇస్తా, లేదంటే ఇంతతోటి సమాప్తం అయిపోతుంది. ఈ అమౌంట్ అయితే వచ్చిందో చూపించి సమాప్తం చేస్తా. టైం అయితే 9:45 అవుతుంది. మనోడు సిగరెట్ తాగుతుండు వెనకాల. సో వెయిటింగ్. సో మనకైతే 509 అయితే వచ్చింది రైట్లో. రైట్ అన్న. సో ఫ్యూయల్ అప్డేట్గా రేపు ఇచ్చేస్తాం. 308 కిలోమీటర్ తిరిగింది. సగం ట్యాంక్ వరకు తిరిగింది. చూద్దాం. సో డ్యూటీ కంప్లీట్ చేసుకొని ఇప్పుడే ఇంటికి వచ్చాను. సో టెలిగ్రామ్ గ్రూపు లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఇంకెవరైతే గ్రూప్లో జాయిన్ అవ్వలేదో సో జాయిన్ అవ్వండి.